అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. ముందుగా మీ అందరికీ నవరాత్రి రెండవ రోజు శుభాకాంక్షలు. మీరందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ 9 రోజుల్లో అమ్మవారి 9 రూపాలను ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తూ ప్రత్యేక వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు రెండవ రోజు. ఈ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి మాత రూపంలో మరియు గాయత్రి మాత దర్శనంలో కనబడతారు. మరి ముందుగా గాయత్రి దేవి అవతార విశేషాలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గాయత్రి దేవి సూర్యుని శక్తిరూపిణి. ఆమెను వేదమాత అని పిలుస్తారు ఎందుకంటే వేదాల అంతరార్థాన్ని మనుషులకు అందించింది. సృష్టికర్త బ్రహ్మదేవుడు సృష్టి కొనసాగించడానికి శక్తిని కోరుకున్నప్పుడు పరమేశ్వరుని ఆదేశంతో సూర్యకిరణాల నుంచి గాయత్రి దేవి అవతరించారు. మొదట ఆమెను సావిత్రి అని పిలిచేవారు. ఎందుకంటే ఆమె సూర్యుని శక్తి. తరువాత గాయత్రి అని ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఆమె నుంచి వెలువడిన గాయత్రి మంత్రం అన్నిటికంటే పవిత్రమైనది. గాయత్రి మాతకు 5 ముఖాలు ఉంటాయి. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, పరబ్రహ్మ జ్ఞానం. ఇలా వేద జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినవారే గాయత్రి మాత. ఋషి విశ్వామిత్రుడు కఠినమైన తపస్సు చేసి గాయత్రి మంత్రాన్ని భూలోకానికి ప్రసాదించారు. ఈ మంత్రం గాయత్రి అమ్మవారి స్వరూపమే. ఎవరు దీన్ని జపిస్తారో వారికి జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి. గాయత్రి మాతను ఆరాధించడం వల్ల విద్య, జ్ఞానం, బుద్ధి పెరుగుతాయి. ఆత్మశుద్ధి, మనశ్శాంతి వస్తాయి. పాపాలు, అజ్ఞానం తొలగుతాయి. కుటుంబంలో ఐక్యత, సుఖసమృద్ధులు పెరుగుతాయి. ప్రత్యేకంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో గాయత్రి మంత్రాన్ని జపించడం అత్యంత శుభకరం. మరి చూశారు కదా గాయత్రి మాత అవతార విశేషాలు. రేపు మరో అమ్మవారి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీతో పాటు మీ స్నేహితులు కూడా అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ధన్యవాదాలు. నేను మీ వెంకటేష్.
వస్తుందమ్మా ఇప్పుడే ప్రసాదం తినేసి పోవాలి.